హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ టోటల్ 14,582 వేకెన్సీస్తో అఫీషియల్గా ఇప్పుడే రిలీజ్ కావడం జరిగిందండి. సో ఈ ఫుల్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించిన A to Z కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ డిపార్ట్మెంట్ నుంచి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ చేశారండి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ 9th జూన్ నుండి 4th జూలై మధ్యన ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో మీకు డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే నేను మీకు డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు 4th జూలై వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత మీరేమైనా అప్లికేషన్స్ని కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే 9th జూలై నుండి 11th జూలై వరకు మీకు టైం అయితే ఇస్తున్నారు. సో ఆ టైంలో మీరు అప్లికేషన్స్ని కరెక్షన్ చేసుకోవచ్చు. అలాగే మనకి టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 13th ఆగస్ట్ నుండి 30th ఆగస్ట్ మధ్యన టోటల్ ఈ 27 డేస్ పాటు మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టైర్ 1లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డిసెంబర్ 2025న కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఎగ్జామినేషన్ డేట్స్ మనకి పర్టికులర్గా తర్వాత అనౌన్స్ చేస్తారనమాట టైర్ 2కి సంబంధించి. మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాటిని క్లారిఫై చేసుకోవడానికి సంబంధించి ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇచ్చారు. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు లాస్ట్ ఇయర్ లాగానే ఈసారి కూడా 14,582 పోస్టులతో అఫీషియల్గా ఈ ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. టోటల్ 14,582 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి టెంటేటివ్ వేకెన్సీస్ అనమాట. సో ఈ వేకెన్సీస్లో మనకి ఇంక్రీజ్ కానీ లేదా డిక్రీజ్ కానీ లేదా ఇవే ఫిక్స్ అవ్వడం కానీ జరుగుతుంది. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎంతో కొంత మనకి 500 నుంచి 1000 వేకెన్సీస్ వరకు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ లాగానే 17,000 వేకెన్సీస్ మనకి ఏ విధంగా అయితే రిలీజ్ చేశారో ఇప్పుడు కూడా ఒక 16,000 ప్లస్ వరకు వేకెన్సీస్ అనేవి మనకి ఫైనల్ వేకెన్సీస్ రిలీజ్ చేసిన తర్వాత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా గ్రూప్ బి అలాగే గ్రూప్ సికి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి ఆర్గనైజేషన్స్లో పనిచేయడానికి గ్రూప్ బి, గ్రూప్ సి స్థాయి పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. మీరు ఆ పోస్టులకి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఉంటాయి. సో ఇందులో కొన్ని పోస్టులకి 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు, మరికొన్ని పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య, మరికొన్ని పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య, మరికొన్ని పోస్టులకి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏజ్ లిమిట్స్ అయితే చూసుకోవచ్చండి. సో ఇందులో మనకి చూసుకుంటే సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్ అనేటువంటి డిపార్ట్మెంట్ కింద అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేటువంటి పోస్టులు ఉన్నాయి. అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరోలో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో, ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్లో, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, అదర్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్లో మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓ అనేటువంటి పోస్టులను అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీనితో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. వీటికి ఎక్కువ క్రేజ్ ఉంటుందండి. ఇంకా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సిబిఐసి అనేటువంటి డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్కి సంబంధించి, ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్కి సంబంధించి, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ అనేటువంటి పోస్టులను అయితే గ్రూప్ బి స్థాయి పోస్టులని భర్తీ చేస్తున్నారు. అలాగే అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఇన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో, అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్కి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి. ఇంకా సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో ఇన్స్పెక్టర్ పోస్టులు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్కి సంబంధించి సెక్షన్ హెడ్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. సో అవి మనకి గ్రూప్ బి స్థాయికి సంబంధించి కొన్ని రకాల పోస్టులు అనమాట. ఇంకా మరికొన్ని గ్రూప్ బి స్థాయి పోస్టులు చూసుకుంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ అదర్ మినిస్ట్రీస్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇన్ సిబిఐసి, రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, డివిజనల్ అకౌంటెంట్ ఇన్ ఆఫీసెస్ అండర్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్,
సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఇన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో MHAకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో, అలాగే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఆఫీస్ సూపరింటెండెంట్కి సంబంధించి CBDT అనేటువంటి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ దీనితో పాటు మనకి పే లెవెల్స్ 5 కింద ఉన్నటువంటి గ్రూప్ C స్థాయి పోస్టులు మీరు ఎక్కడైతే చూడొచ్చు. వీటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఆడిటర్ పోస్టులు ఉన్నాయండి COG, CGDA, అదర్ మినిస్ట్రీస్లో. అలాగే అకౌంటెంట్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి COGలో, అలాగే అదర్ మినిస్ట్రీస్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా పే లెవెల్ 6 కింద ఉన్నటువంటి గ్రూప్ C స్థాయి పోస్టులు మీరు ఇక్కడైతే చూడొచ్చు. వీటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఇందులో ఎక్కువ క్రేజ్ ఉండేటువంటి జాబ్ పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ అనమాట. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈ వేకెన్సీస్ అయితే ఉంటాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో అండ్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో మనకి సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ అనేటువంటి పోస్టులు ఉంటాయి. ఇంకా సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించి మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించిన పోస్టులు, CBDT CBICలో ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉంటాయి. మొత్తంగా చూసుకుంటే 37 రకాల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ని మనకి ఈ CGL ద్వారా భర్తీ చేస్తారనమాట. ప్రతి సంవత్సరం మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు 14,582 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చండి. సో ఇక్కడ మీరు చూడండి, నేను ఆల్రెడీ చెప్పినట్లుగా గ్రూప్ C స్థాయి పోస్టులకేమో 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. కొన్ని గ్రూప్ B స్థాయి పోస్టులకి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అలాగే కొన్ని గ్రూప్ B స్థాయి పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాలు, అలాగే గ్రూప్ Bలో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేటువంటి పోస్టులకి 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలన్నమాట. దీనితో పాటు SC/ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, OBC క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. మీకు ఏజ్ సరిపోదనుకుంటే వారు ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 1 ఆగస్టు 2025 నాటికి మీకు ఈ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలండి. అంటే మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా మీకు 1 ఆగస్టు 2025 నాటికి మీ యొక్క డిగ్రీ కంప్లీట్ అవుతుంది అనుకుంటే వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్కి మీరు అప్లై చేయాలి అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో 60% ఆఫ్ మార్క్స్తో మ్యాథమెటిక్స్ పాస్ అయ్యి ఆ తర్వాత డిగ్రీ చదివినటువంటి క్యాండిడేట్స్, ఏ సబ్జెక్ట్లో మీరు డిగ్రీ చేసినా కూడా పర్వాలేదు, కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్టుగా కలిగి 60% ఆఫ్ మార్క్స్ ఉంటే ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేటువంటి ఆ పోస్ట్కి మీరు సపరేట్గా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీరు స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్టుగా కలిగి డిగ్రీలో ఒక సబ్జెక్టుగా ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి సంబంధించి చూసుకుంటే స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్టుగా కలిగి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చండి. ఇంకా మిగిలినటువంటి అన్ని పోస్టులకి కూడా పైన చెప్పినటువంటి ఆ 2 రకాల పోస్టులు కాకుండా మిగిలినటువంటి అన్ని రకాల గ్రూప్ B, గ్రూప్ C స్థాయి పోస్టులకి సంబంధించి 1 ఆగస్టు 2025 నాటికి మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే అదే డిగ్రీ వారైనా BE, BTech, నార్మల్ డిగ్రీ, BSc, BCom, BZC లాగా B.Pharmacy వాళ్ళైనా కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈవెన్ మీరు ఇక్కడ చూసుకుంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వారు మీకు 1/8/2025 నాటికి మీ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ssc.gov.in అనేటువంటి వెబ్సైట్లో ఫస్ట్ మీరు OTR అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలి. సపరేట్ పోస్టులకి అప్లై చేసేది ఏముండదు. సో అన్ని పోస్టులకి కలిపి సింగిల్ అప్లికేషనే ఉంటుంది. తర్వాత మీరు జాబ్ వచ్చిన తర్వాత మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 100 రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్కి, SC/STస్కి, PWD క్యాండిడేట్స్కి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ UR, EWS అలాగే OBCకి సంబంధించినటువంటి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే 100 రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఫీ పేమెంట్ చేయడానికి మీకు 5/7/2025 వరకు టైం అయితే ఇచ్చారు. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 4/7/2025 వరకు టైం అయితే ఉంది. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి రీజియన్ని బట్టి అక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ని మీరు వేరే రీజియన్కి పెట్టుకున్నా కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ని మీ దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్లోనే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సౌతర్న్ రీజియన్ కింద చూసుకున్నట్లయితే మనది సౌతర్న్ రీజియన్ కిందకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ స్టేట్స్. ఇందులో మీకు
అన్ని జిల్లాలు అయితే ఇచ్చారు చూడండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అదే తెలంగాణ వారికి చూసుకున్నట్లయితే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ సెంటర్స్లోనే మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఎస్ఎస్సి సీజీఎల్ మనకి 2 స్టేజెస్లో ఉంటుంది, టైర్ 1, టైర్ 2 అని చెప్పేసి. ఈ రెండు కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్సే, ఎటువంటి డిస్క్రిప్టివ్ టైప్ అయితే ఉండదు. సో ఇక్కడ ఫస్ట్ మీకు టైర్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈచ్ సెక్షన్ నుంచి మీకు 25 క్వశ్చన్స్ చొప్పున 50 మార్క్స్కి మీకు టోటల్గా 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో 100 క్వశ్చన్స్ ఇస్తారు, 200 మార్క్స్కి మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. 1 అవర్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో 1 అవర్ 20 మినిట్స్ వచ్చేసి ఎవరైతే స్క్రైబ్ని పెట్టుకున్నటువంటి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి 20 మినిట్స్ ఎక్స్ట్రా ఇస్తారనమాట. సో రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి, క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి వస్తాయి. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ మనకు ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 0.5 మార్క్స్ మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఎగ్జామినేషన్ రాయాలి. తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఇది సెషన్ 1, సెషన్ 2, పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పేసి కొంచెం క్లమ్జీగా ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు, ఇది మీకు ఇప్పుడు అవసరం లేదు. సో టైర్ 1 చూసుకోండి. టైర్ 1లో క్వాలిఫై అయిన తర్వాత టైర్ 2కి సంబంధించి మీరు చెక్ చేసుకోవచ్చు. సో టైర్ 1కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అదనమాట. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ టైర్ 1, టైర్ 2 ద్వారా చేస్తారు. సో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా సిలబస్ చూసుకున్నట్లయితే టైర్ 1కి సంబంధించి అండ్ టైర్ 2కి సంబంధించి సేమ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటి సిలబస్ టైర్ 2లో ఎక్స్ట్రాగా యాడ్ అవుతుందన్నమాట. ఇంకా ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి చూసుకుంటే మనకి మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఓకే, వర్బల్ రీజనింగ్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్కి సంబంధించినటువంటి సిలబస్సే ఉంటుంది. సో నేను మీకు ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాను, ఓకే. అలాగే జనరల్ అవేర్నెస్కి సంబంధించి చూసుకుంటే ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, అలాగే ఇండియన్ హిస్టరీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కరెంట్ అఫైర్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. స్పోర్ట్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో చూసుకుంటే నంబర్ సిస్టమ్, హెచ్సిఎం, ఎల్సిఎఫ్, యావరేజెస్, పర్సంటేజెస్, అలాగే సింప్లిఫికేషన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలాగే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, మిక్చర్స్ అండ్ అలిగేషన్స్, అలాగే మనకి ట్రయాంగిల్స్కి సంబంధించి మనకి ఏవైతే మెన్సురేషన్ ఏదైతే టాపిక్ ఉందో ఆ మెన్సురేషన్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయండి. ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సినానిమ్స్, యాంటనిమ్స్, వన్ వర్డ్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ కరెక్షన్స్, నో ఇంప్రూవ్మెంట్ స్టేట్మెంట్స్, క్లోజ్ టెస్ట్, కాంప్రహెన్షన్ పాసేజ్, ఇలాంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సిలబస్ అయితే ఉంటుంది. నేను మీకు డీటెయిల్డ్ సిలబస్ వీడియో కూడా చేస్తాను. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.